ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోతాడు. అది అందరికీ తెలిసిన సత్యం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? చాలా మంది చనిపోయే ముందే నెమ్మదిగా మాయమైపోతుంటారు. వాళ్ళ శ్వాస ఆడుతుంటుంది, కానీ లోపల మనిషి ఎప్పుడో శవమైపోతాడు. మీకు తెలుసా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జబ్బేంటో? క్యాన్సర్ కాదు, మరేదో కాదు. మిమ్మల్ని మీరు చిన్నవాడిగా మార్చుకోవడం అనేది అతి భయంకరమైన జబ్బు. మనం పుట్టడమే ఒక పెద్ద అద్భుతం, కానీ పెరిగే కొద్దీ సమాజం, మన చుట్టూ ఉన్న జనాలు మనల్ని ఒక పంజరంలో పెడతారు. ఆ పంజరం పేరు సేఫ్ జోన్. ఎక్కువ ఆశపడకు, తలదించుకుని బ్రతుకు, అందరితో మంచిగా ఉండు. ఇవే మనకి నేర్పిన సూత్రాలు. నిజమేంటంటే అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం కంటే పెద్ద మూర్ఖత్వం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఆ ప్రయత్నంలో మీరు అసలు రంగును కోల్పోతారు. మీ సొంత వ్యక్తిత్వాన్ని చంపేసుకుంటారు. ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. అక్కడ కనిపిస్తున్న మనిషి నిజంగా మీరేనా, లేదా సమాజం కోరుకున్న ఒక రోబోనా? మీకు మాట్లాడాలి అనిపించినా సరే మాట్లాడితే ఏమనుకుంటారో అని చెప్పేసి ఆ మాటల్ని ఎన్నిసార్లు మీ గొంతు దాటకుండా ఆపేసి ఉంటారో మీకే తెలుసు. ఇతరులు ఏమనుకుంటారో అని వదిలేసిన కలలు ఎన్నో. దీనినే బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన జీవిత పరిశీలన ద్వారా హెచ్చరించారు. మనిషిని నాశనం చేసేది బయట ఉన్న శత్రువులు కాదు, తన లోపలున్న శక్తులను, తన గొప్పతనాన్ని తానే తొక్కి పెట్టడం అని. ప్రతిరోజు విమర్శలకు భయపడి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ పోతే ఒకరోజు మీ ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. అందుకని ఈ వీడియో స్టార్టింగ్ లో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు అన్నది. ఎప్పుడైనా ఆలోచించారా? మనం చేసే అతిపెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుందో? తప్పులు చేయడంలో కాదు, అసలు తప్పే చేయకూడదు అనుకోవడంలోనే అసలు సమస్య దాగుంది. సమాజం మనకి ఒక అబద్ధాన్ని నూరుపోసింది, తప్పులు చేసేవాడు పనికిరానివాడు అని. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ లాంటి గొప్ప వ్యక్తులు నమ్మే సత్యం ఇంకోటి ఉంది. ఎవరైతే తప్పులు చేయరో వాళ్ళు అసలు కొత్తవి ఏమీ ప్రయత్నించడం లేదని అర్థం అన్నారు. నిజమేంటంటే ఈ జనరేషన్ యువత ఒక భ్రమలో బ్రతుకుతోంది. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ లైఫ్లను చూసి తమ జీవితం కూడా అలాగే ఏ గీతలు పడకుండా సాగిపోవాలని కోరుకుంటున్నారు. ఒక విమర్శ రాకూడదు, ఒక శత్రువు కూడా ఉండకూడదు, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలి, అందరికీ మీరు నచ్చాలి. ఇలాంటి పిచ్చి కోరికల వల్లే మీరు చిన్న జీవితాన్ని ఎంచుకున్నారు. 100 మందికి నచ్చడం కోసం మీలోని ఒరిజినాలిటీని అమ్ముకుంటున్నారు. దీనివల్ల మీరు ఏం సాధించేది ఏమీ లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఒక సగటు గుర్తింపు లేని చప్పని జీవితాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. మీకు తెలుసో లేదో, బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన 20వ ఏటనే ఒక డైరీ పట్టుకొని తన లోపాలని ప్రతిరోజు రాసుకున్నాడు. అంటే తనలో ఉన్న మైనస్లన్నిటిని ప్రతిరోజు రాసుకునేవాడు. ఆయన తన తప్పులను దాచడానికి ప్రయత్నించలేదు, వాటిని ఒప్పుకోవడానికి ధైర్యం చేశాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన లోపాలను పక్కన పెట్టి ఇతరుల ముందు ఒక పర్ఫెక్ట్ ముసుగు వేసుకొని తిరుగుతున్నాం. ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే విమర్శలకు భయపడి రిస్క్ తీసుకోకుండా అందరితో అవును అనిపించుకుంటూ బ్రతుకుతుంటారో వాళ్ళు నెమ్మదిగా తమ ఆత్మగౌరవాన్ని కోల్పోతుంటారు. అదే మీ జీవితాన్ని చిన్నదిగా మార్చే మొదటి పెద్ద సమస్య. మనం ఎందుకు ఇలా తయారయ్యాము? ఎందుకు మనల్ని మనం ఇంతగా చిన్నవాళ్ళం చేసుకుంటున్నాము? దీనికి కారణం భయం అనే ఒక సైలెంట్ పాయిజన్. ఇది బయట ఎక్కడో లేదు, మన మైండ్లోనే ఉంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. భయంతో బ్రతికేవాడు ఎప్పటికీ నిజమైన స్వేచ్ఛని రుచి చూడలేడు అని. ఈరోజు యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సైకలాజికల్ ట్రాప్ ఏంటంటే కంపారిజన్. మీరు మీ జీవితాన్ని మీ సొంత కలలతో, మీ సొంత వేగంతో కొలవటం లేదు. పక్కవాడి సక్సెస్ని చూసి, వాడు వెళ్తున్న దారిని చూసి మీ గమ్యాన్ని మార్చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి ఒక వేరే క్లాక్ ఉంటుంది, వేరే జర్నీ ఉంటుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ కేవలం ఒక సైంటిస్ట్ గానో లేకపోతే రైటర్ గానో ఉండిపోలేదు. ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు, ఎన్నో రంగాల్లో వేలు పెట్టారు. ఎందుకంటే ఆయనకు తెలుసు జీవితం అనేది ఒక ఫ్రేమ్లో బందీ అయ్యేది కాదు అని. కానీ మనం మాత్రం సమాజం గీసిన గీతల్లోనే నడవడానికి ప్రయత్నిస్తున్నాం. నిజమేంటంటే సమాజం ఎప్పుడు మిమ్మల్ని సేఫ్గా ఉండమనే చెప్తుంది. ఎక్కువ ఆశపడకు, రిస్క్ తీసుకోకు, ఇప్పుడున్నది కూడా పోతుంది, ఇప్పుడు మాత్రం నీకేం తక్కువ ఉందా, ప్రశాంతంగానే ఉన్నావు కదా అని చెప్పేసి అందరిలాగా బ్రతకమని సలహాలు ఇస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు కూడా వాళ్ళలాగే సాదా సీదాగా ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఉండదు కాబట్టి. ఒకవేళ నువ్వు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళని దాటేసుకుని పోతే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఒకవేళ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి ఒక దెబ్బ తగిలి కింద పడితే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు. నాతో పాటే ఉన్నాడు అని చెప్పేసి ఒక 2 రోజులు నవ్వించి ఆ తర్వాత మళ్ళీ ఆ గుంపులో మిమ్మల్ని కలిపేసుకుంటారు.
అందుకే వాళ్ళు నిన్ను వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. నువ్వు ఆ ట్రాప్లో పడిపోయినా ఇక అంతే, నీ జీవితానికి ముగింపు కట్టుబడినట్లే ఆ ట్రాప్లో గనక నువ్వు పడితే. మరో ముఖ్యమైన బ్లైండ్ స్పాట్ ఏంటంటే తప్పుడు వినయం. మనం చిన్నప్పటి నుంచి ఒకటి మాత్రం నేర్చుకుంటున్నాం, గొడవలకు వెళ్ళొద్దు, అందరితో మంచిగా ఉండాలని. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవితాన్ని లోతుగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆయన సమాజంలో మార్పు కోసం నిలబడినప్పుడు, తన ఐడియాల కోసం పోరాడినప్పుడు ఎంతో మంది శత్రువులు తయారయ్యారు. కానీ ఆయన ఎప్పుడు భయపడి వెనక్కి తగ్గలేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా మనల్ని విమర్శిస్తే చాలు వెంటనే బాధపడిపోతాం. ఎదుటివాడికి నచ్చడం కోసం మన సిద్ధాంతాలని, మన నమ్మకాలను కూడా మార్చేసుకుంటున్నాం. దీన్ని వినయం అనరు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అంటారు. మీకు తెలుసా శత్రువులు ఎందుకు వస్తారో? మీరు ఎప్పుడైతే మీ విలువ కోసం, మీ నమ్మకాల కోసం గట్టిగా నిలబడతారో అప్పుడు కొంతమందికి మీరు నచ్చరు. అందరూ నిన్ను ఇష్టపడుతున్నారంటే దానికి అర్థం నువ్వు ఎవరికీ నిజం చెప్పడం లేదు అని. నువ్వందరి ముందు ఒక నకిలీ ముసుగు వేసుకొని తిరుగుతున్నావని అర్థం. మనకి శత్రువులు వస్తారనే భయమే మనల్ని ఏ నిర్ణయము తీసుకోనివ్వకుండా ఆపేస్తుంది. ఫలితంగా మనం ఎంచుకునేది ఒక చాలా చిన్న కాంప్రమైజ్డ్ జీవితం. ఆ తర్వాత వచ్చే ఇంకో పెద్ద దెబ్బ ఓటమి పట్ల ఉండే భయం. ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకునేటప్పుడు 100 సార్లు కింద పడతాడు. అప్పుడు ఏ తల్లి తండ్రి నువ్వు పడిపోయావు, ఇకపై ఎప్పటికీ నడవలేవు అని చెప్పేసి వాడితో అనరు. కానీ మనం పెద్దయ్యాక ఒకసారి ఫెయిల్ అయితే చాలు, సమాజం మాటల కంటే ముందే మనకి మనమే జీవిత ఖైదు విధించేసుకుంటాం. ఇక నా వల్ల కాదు, నేను దేనికి పనికిరాను అని మనల్ని మనం ఒక చిన్న గదిలో బంధించేస్తాం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన ప్రయోగాల్లో ఎన్నోసార్లు విఫలమయ్యారు. కానీ ఆయన వాటిని ఫెయిల్యూర్స్ గా చూడలేదు, నేర్చుకోవడానికి ఒక అవకాశంగా చూశారు. మన ఆలోచన విధానంలో ఉన్న ఈ లోపమే మనల్ని ఎదగకుండా ఆపేస్తున్న అస్సలైన గోడ. ఈ నరకం నుంచి బయటపడటం ఎలాగా? అవును, ఇది నరకమే. ఎందుకంటే నరకం అనేది చనిపోయిన తర్వాత ఎక్కడో ఉండదు. ప్రతిరోజు నచ్చని ఉద్యోగం చేయటం, చెప్పాలనుకున్న మాటలు దాచేయటం, వదిలేసిన కలల గురించి కుమిలిపోవటం, ఇదే నిజమైన నరకం. దీని నుండి బయటపడాలంటే మొదట మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు క్షమించుకోవడం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన ఆటోబయోగ్రఫీలో ఒక చోట ఇలా రాశారు: గతాన్ని మార్చలేం, కానీ దాని గురించిన ఆలోచనల్ని మార్చవచ్చు. మీరు నిన్నటి రోజున తీసుకున్న తప్పుడు నిర్ణయాల గురించి ఈ రోజు కుమిలిపోవడం మానేయండి. ఎందుకంటే నిన్నటి మీకు ఈ రోజు తెలిసిన జీవిత సత్యాలు తెలియవు కాబట్టి ఆ నిన్నటి తప్పులు నిన్నవే. ఇప్పటి మీ నాలెడ్జ్ పరిధిలో మీకు ఆ నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి గిల్ట్ ఫీల్ అవుతూ కూర్చుంటే భవిష్యత్తు నాశనం అవుతుంది తప్ప ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదు. రెండవది, శత్రువులను చూసి భయపడటం మానేయాలి. మీ జీవితంలో శత్రువులు పెరిగారు అంటే మీరు ఒక వ్యక్తిగా బలంగా తయారవుతున్నారని అర్థం. అది మీ క్యారెక్టర్కి సర్టిఫికెట్ అన్నమాట. అంతేకాకుండా బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ చెప్పారు. అదేంటంటే, గొర్రెల మందలో ఉంటే తోడేళ్ల భయం ఉండదు, కానీ నీకంటూ ఒక గుర్తింపు కూడా ఉండదు. సింహం ఒంటరిగా నడుస్తుంది కాబట్టి దానికి శత్రువులు ఎక్కువ. సమాజం మిమ్మల్ని సేఫ్గా ఉండు అని చెప్పేసి సలహా ఇచ్చిన ప్రతిసారి ఆ మాటలు వినుకున్న నిస్సారమైన జీవితాన్ని గమనించండి. రిస్క్ తీసుకోకపోవడమే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం. రిస్క్ తీసుకుంటే ఓడిపోతామేమో, కానీ తీసుకోకపోతే నెమ్మదిగా మన ఉనికిని కోల్పోతాం, బ్రతికుండగానే మాయమైపోతాం. సమస్యల్ని అధిగమించాలంటే ఆ రిస్క్ని ఆహ్వానించడం నేర్చుకోవాలి. ఈ సమస్యని దాటడానికి 3వ అడుగు నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం చేసుకోవడం. చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితేనో, సమాజంలో ఒక హోదా వస్తేనో స్వేచ్ఛ దొరుకుతుంది అనుకుంటారు. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవితం మనకి నేర్పే సత్యం వేరే ఉంది. నిజమైన ఫ్రీడమ్ అంటే ఎవడు ఏమనుకుంటాడో అనే భయం లేకుండా బ్రతకగలగటం. మీరు చేసే పని కరెక్ట్ అని మీ మనస్సాక్షికి అనిపించినప్పుడు పక్కవాడి జడ్జిమెంట్ గురించి ఆలోచించడం మానేయాలి. ఆ భయం ఎప్పుడైతే మీ మైండ్లోంచి తొలగిపోతుందో అప్పుడే మీరు నిజంగా పుడతారు. మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉండాలని ట్రై చేస్తారో వాళ్ళు జీవితంలో ఏ పెద్ద చరిత్రని క్రియేట్ చేయలేరు. చరిత్ర అనేది ఎప్పుడు మిస్టేక్స్ లేని పర్ఫెక్ట్ పీపుల్స్ రాయలేదు. ఎన్నో తప్పులు చేసి వాటి నుంచి దెబ్బలు తిని సమాజం నవ్వినా సరే మొండిగా ముందుకు నడిచిన వాళ్ళే ఇక్కడ హిస్టరీ క్రియేట్ చేశారు. అందుకే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. విమర్శలు అనేవి మీ ఎదుగుదలకు వచ్చే
స్పీడ్ బ్రేకర్ లాంటివి. అవి మిమ్మల్ని ఆపడానికి లేవు. మీరు ఎంత కంట్రోల్లో ఉన్నారో చెక్ చేయడానికి ఉన్నాయి. మిమ్మల్ని మీరు చిన్నవాడిగా మార్చుకునే ప్రతి అలవాటుని, అంటే మిమ్మల్ని తగ్గించే ప్రతి అలవాటుని స్పష్టమైన క్లారిటీతో బ్రేక్ వేయండి. మాట్లాడాల్సిన చోట గొంతు విప్పండి. చేయాలనుకున్న పనిని ఇప్పుడే మొదలు పెట్టండి. ఎవరి కోసం మీ క్యారెక్టర్ని మార్చుకోవద్దు. చివరగా ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకోండి. మన జీవితం కేవలం శ్వాస తీసుకుంటూ రోజులు వెళ్ళదీయటానికి కాదు. చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు, కానీ మీ భయాల వల్ల నిమ్మలంగా ఒక మూలను నక్కి బ్రతకడం మాత్రం ఆపేయండి. రిస్క్ తీసుకోండి, తప్పులు చేయండి, మీ విలువ కోసం శత్రువులను కూడా సంపాదించుకోండి. కానీ ఈ సమాజం కోసం, ఎవరు ఏమనుకుంటారో అనే భయం కోసం మీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ చిన్నది చేసుకోకండి. ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ వృద్ధాప్యంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను భయం వల్ల నా జీవితాన్ని జీవించలేకపోయాను అని మిమ్మల్ని మీరే నిందించుకునే రోజులు రాకూడదు. అలా వచ్చిన రోజు ఈ జీవితానికి అర్థం అనేది ఉండదు. ఇదే నిజమైన విజయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. Oh